శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండ అధ పంచదశోధ్యాయ రుద్రావతారావిర్భావము. నారద ఉవాచ విధే విధే మహాభాగ ధన్యస్త్వం సురసత్తమ త్రావిశాత్తాధ్యాద్భుత శైవ కథా పరమపావని తత్రాద్భుత మహాదివ్య లింగోత్పత్తి శ్రుతాశుభ శ్రుత్వా యస్యాః ప్రభావం చ దుఃఖనాశో భవేదిహ అనంతరం చ యజ్ఞాతం మహాత్యం చరితం తథా సృష్ట్యైశ్చైవ ప్రకారం చ కథయం త్వం విశేషతః. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్ మహాత్మా సురశ్రేష్ఠ, నీవు ధన్యుడవు. నీవీనాడు అద్భుతము పరమ పవిత్రమునగు శివగాథను వినిపించితివి. ఆ గాథలో భాగముగా మిక్కిలి దివ్యమైనది శుభకరము అగు లింగోద్భవమును వినిపించితివి. లింగ మహత్యమును విన్న మానవులకు ఈ లోకములో దుఃఖము నశించును. లింగోద్భవము తరువాత జరిగిన వృత్తాంతమును మహత్యమును సృష్టి ప్రకారమును వివరించి చెప్పుము. బ్రహ్మౌవాచ సమ్యక్ పృష్టం చ భవతా యజ్ఞాతాం తదనంతరం కథయిష్యామి సంక్షేపాద్యథాపూర్వం శృతం మయా అంతర్హితే తదా దేవే శివరూపే సనాతనే అహం విష్ణుశ్చ విప్రేంద్ర అధికం సుఖమాప్తవాన్ మయా చ విష్ణునా రూపం హంస వరాహయోస్తదా సంవృతం తు తతస్థాభ్యాం లోక సర్గావనేచ్ఛయా. బ్రహ్మ ఇట్లు పలికెను, నీవు చక్కగా ప్రశ్నించితివి. తరువాత జరిగిన వృత్తాంతమును నేను పూర్వము వినింటిని. ఆ వృత్తాంతమును సంగ్రహముగా చెప్పెదను. అప్పుడు సనాతనుడగు శివదేవుడు అంతర్హితుడయ్యను. హే విప్రశ్రేష్ఠ, నేను మరియు విష్ణువు మిక్కిలి సుఖమును పొందితిమి. అప్పుడు లోకములను సృష్టించవలననే కోరిక గలవాడనై నేను హంసరూపమును ఉపసంహరించుకుంటుని. విష్ణువు లోకములను రక్షించుటకై వరాహ రూపమును ఉపసంహరించెను. నారద ఉవాచ విదే బ్రహ్మన్ మహాప్రాజ్ఞ సంశయో హృదిమే మహాన్ కృపాం కృత్వా తులాం శీఘ్రం తం నాశయితుమర్హసి హంస వరాహయో రూపం యువాభ్యాం చ ధృతం కథం అన్యద్రూపం విహాయేవ కిమత్ర వదకారణం. నారదుడిట్లు పలికెను, హే బ్రహ్మన్, నీవు మహాప్రాజ్ఞుడవు. నా హృదయంలో గొప్ప సందేహము ఒకటి గలదు. నీవు దయతో ఆ సందేహమును వెనువెంటనే పారద్రోలదగుదవు. మీరిద్దరూ ఇతర రూపములను వీడి హంస వరాహ రూపములను మాత్రమే ధరించుటకు గల కారణమేమియో చెప్పుము. సూత ఉవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా నారదస్య మహాత్మనః స్మృత్వా శివపదాంభోజం బ్రహ్మ సాదరమబ్రవీత్. సూతుడిట్లు పలికెను, నారద మహాత్ముని ఈ మాటలను విని బ్రహ్మ శివుని పాదపద్మములను స్మరించి ప్రేమతో ఇట్లనెను. బ్రహ్మ ఉవాచ హంసస్య చోర్ధ్వగమనే గతిర్భవతి నిశ్చల తత్వాతత్వ వివేకోస్తి జలదుగ్ధ విభాగవత్ అజ్ఞాన జ్ఞానయోస్తత్వం వివేచయతి హంసకః హంసరూపం ధృతం తేన బ్రహ్మణ సృష్టికారిణ వివేకో నైవ లబ్ధశ్చ యతో హంసో వ్యలీయత శివస్వరూప తత్తస్వ జ్యోతిరూపస్య నారద సృష్టి ప్రవృత్తి కామస్య కథం జ్ఞానం ప్రజాయతే యతో లబ్ధో వివేకోపి న మయా హంసరూపిణ. బ్రహ్మ ఇట్లు పలికెను, హంస నిశ్చలముగా పైకి పయనించగలదు మరియు నీటిని పాలను వేరు చేసిన తీరున హంస తత్వమును అతత్వమును జ్ఞానమును అజ్ఞానమును వేరు చేయగలదు. అందువలననే సృష్టికర్తయగు బ్రహ్మ హంసరూపమును ధరించెను. ఓ నారద, జ్యోతిస్వరూపుడగు శివుని తత్వము యొక్క వివేకము ఆ హంసరూపము లీనమగుటచే నాకు లభించనే లేదు. సృష్టిలో ప్రవర్తిల్లవలననే కోరిక గలవానికి జ్ఞానము ఎట్లు కలుగును? హంసరూపమును పొందియు నేను వివేకమును పొందలేకపోతిని. గమనేధో వరాహస్య గతిర్భవతి నిశ్చల ధృతం వరాహ రూపం హి విష్ణునా వనచారిణ అథవా భవకల్పార్థం తద్రూపం హి ప్రకల్పితం విష్ణునా చ వరాహస్య భువనా వనకారిణ యద్దినం హి సమారభ్య తద్రూపం ధృతవాన్ హరిః తద్దినం ప్రతికల్పోసౌ కల్పో వరాహ సంగనకః ఇది ప్రశ్నోత్తరం దత్తం ప్రస్తుతం శృణు నారద స్మృత్వా శివపదాంభోజం వక్షే సృష్టి విధం మునే అంతర్హితే మహాదేవే త్వహం లోక పితామహః తదీయం వచనం కర్తు మధ్యాయన్ ధ్యాన తత్పరః.
క్రిందికి దూసుకుపోవుటలో వరాహమునకు స్థిరమైన గమనము గలదు. అందువలననే వనముల యందు సంచరించు విష్ణువు వరాహ రూపమును ధరించెను. లేదా లోకములను రక్షించు విష్ణువు సృష్టిలో కల్ప వ్యవస్థ కొరకై ఆ రూపమును ధరించియుండును. ఏనాడు హరి ఆ రూపమును ధరించెనో ఆనాటి నుండి ప్రవర్తిల్లిన కల్పమునకు వరాహ కల్పమని పేరు వచ్చెను. ఓ నారద, నీ ప్రశ్నలలో కొన్నింటికి నీకు సమాధానములను ఇచ్చితిని. ఓ మహర్షి, నేనిప్పుడు శివుని పాదపద్మములను స్మరించి సృష్టి ప్రకారమును చెప్పెదను. మహాదేవుడు అంతర్ధానము కాగానే లోకములకు పితామహుడనగు నేను శివుని ఆజ్ఞను పాలించుటకై ధ్యానమగ్నుడనైతిని. నమస్కృత్య తదా శంభుం జ్ఞానం ప్రాప్య స్తదా ఆనందం పరమం గత్వా సృష్టిం కర్తుం మనోధరే. విష్ణుశ్చాపి తదా తత్ర ప్రణిపత్య సదాశివం ఉపదిశ్య చ మాం తాత హ్యంతర్ధానముపాగతః. బ్రహ్మాండాచ్చ బహిర్గత్వా ప్రాప్య శంభోరనుగ్రహం వైకుంఠ నగరం గత్వా తత్రోవాస హరిస్సదా. అహం స్మృత్వా శివం తత్ర విష్ణుం వై సృష్టికామ్యయా పూర్వం సృష్టం జలం యచ్చ తత్రాంజలి ముదాక్షిపం. అప్పుడు నేను శంభునకు నమస్కరించి విష్ణువు నుండి జ్ఞానమును పొంది పరమానందమును పొంది సృష్టిని చేయుటకు నిశ్చయించితిని. అప్పుడు విష్ణువు కూడా, ఓ వత్స, సదాశివునకు నమస్కరించి నాకు ఉపదేశించి అంతర్ధానమయ్యను. విష్ణువు బ్రహ్మాండమునకు ఆవలనున్న వైకుంఠ నగరమును శంభుని అనుగ్రహముచే పొంది అచట శాశ్వత కాలము నివసించెను. నేను సృష్టిని చేయగోరి శివుని విష్ణువుని స్మరించి పూర్వము సృష్టింపబడిన జలము నుండి దోసిలితో నీటిని స్వీకరించితిని. అతోండమభవత్తత్ర చతుర్వింశతి సంజ్ఞకం విరాడ్రూపమభూద్విప్ర జడరూపమ పశ్యతః. తతః సంశయమాపన్న స్తపస్తేపే సుదారుణం. ద్వాదశాబ్దమహం తత్ర విష్ణుధ్యాన పరాయణః. తస్మింశ్చ సమయే తాత ప్రాదుర్భూతో హరిస్వయం మామువాచ మహాప్రీత్య మదంగం సంస్పృశన్ముదా. హే విప్ర, ఆ నీటి నుండి 24 తత్వములతో కూడిన విరాట్ అండాకారముగా జన్మించెను. ఆ విరాట్ రూపములో జడత్వమే గాని చైతన్యము కనపట్టలేదు. అప్పుడు నాకు సందేహము కలిగి విష్ణుధ్యాన తత్పరుడనై 12 సంవత్సరములు దారుణముగా తపస్సును ఆచరించి తిని. ఓ వత్స, అప్పుడు విష్ణువు స్వయముగా ప్రత్యక్షమై ప్రీతితో నా దేహంను స్పృశించి నాతో ఇట్లు పలికెను. విష్ణురువాచ, వరం బ్రూహి ప్రసన్నోస్మి నాదేయో విద్యతే తవ. బ్రహ్మన్ శంభు ప్రసాదేన సర్వం దాతుం సమర్థకః. విష్ణు ఇట్లు పలికెను, ఓ బ్రహ్మ, వరమును కోరుము, నేను నీపై ప్రసన్నుడనైతిని. నేను నీ కీయజాలని వరము లేదు. శంభుని అనుగ్రహముచే నేను సర్వమును ఇయ్యగల సమర్థుడను. బ్రహ్మోవాచ, యుక్తమే తన్మహాభాగ దత్తోహం శంభునాచతే. తదుక్తం యాచతే మేద్యా దేహి విష్ణో నమోస్తుతే. విరాడ్రూపమిదం హ్యండం చతుర్వింశతి సంజ్ఞకం న చైతన్యం భవత్యాదౌ జడీభూతం ప్రదృశ్యతే. ప్రాదుర్భూతో భవానద్య శివానుగ్రహతో హరే. ప్రాప్తం శంకర సంభూత్య హ్యండం చైతన్యమావహ. ఇత్యుక్తే చ మహావిష్ణు శంభోరాజ్ఞాపరాయణః అనంతరూపమాస్తాయ ప్రవివేశ తదండకం. బ్రహ్మ ఇట్లు పలికెను, మహాత్మా, నీవు చక్కగా పలికితివి. శంభుడు నన్ను నీకు అప్పగించినాడు. హే విష్ణు, నేను కోరిన దానిని నాకు ఇమ్ము. నీకు నమస్కారమగుగాక. 24 తత్వములు కలిగిన విరాట్ రూపమగు ఈ అండము జడాత్మకముగా ఉన్నది. దీని యందు చైతన్యము కానరాకున్నది. హే విష్ణు, నీవీనాడు శివుని అనుగ్రహం వలన ప్రత్యక్షమైతివి. శంకరుని అనుగ్రహము చే లభించిన ఈ అండమును చైతన్యముతో నింపుము. బ్రహ్మ ఇట్లు పలుకగా శంభుని ఆజ్ఞను శ్రద్ధతో పాలించే మహావిష్ణువు అనంత రూపముతో ఆ అండమును ప్రవేశించెను. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం సర్వతో వృత్వా తదండం వ్యాప్తవానితి. ప్రవిష్టే విష్ణునా తస్మిన్నండే సమ్యక్ స్తుతేన మే. సచేతనమభూదండం చతుర్వింశతి సంజ్ఞకం. పాతాళాది సమారభ్య సప్తలోకాదిపస్వయం. రాజతే స్మ హరిస్తత్ర వైరాజః పురుష ప్రభుః. కైలాస నగరం రమ్యం సర్వోపరి విరాజితం. నివాసార్థం నిజస్త్యైవ పంచవక్త్రశ్చకారః. ఆయన అనంత శిరస్సులు, అనంత నేత్రములు, అనంత పాదములు గల విరాట్ పురుషుడై భూమినంతయు వ్యాపించి ఆ అండమును వ్యాపించినాడు. నేను చక్కగా ఆయనను ప్రార్థించితిని. ఆయన నా ప్రార్థనను మన్నించి
అండమునందు ప్రవేశించగనే 24 తత్వముల ఆ అండము చేతన సహితమాయను. విరాట్ పురుషుడు జగత్ప్రభువునగు విష్ణువు పాతాళముతో మొదలెడి 7 లోకములకు ప్రభువై బ్రహ్మాండంలో స్వయముగా ప్రకాశించుచున్నాడు. ఈ 7 లోకములపైన సుందరమగు కైలాస నగరమును 5 మోముల దైవము తన నివాసము కొరకు నిర్మించెను. బ్రహ్మాండస్య తథానాసే వైకుంఠస్య చ తస్య చ కదాచి దేవర్షే నాశో నాస్తి తయోరిహ సత్యం పదముపాశ్రిత్య స్థితోహం మునిసత్తమ సృష్టి కామో భవం తాత మహాదేవాగ్నయాహ్యహం శిశృక్షో రథమే భవత్పాప సర్గకః అవిద్యా పంచకస్తాత బుద్ధిపూర్వస్తమోపమః తతో ప్రసన్న చిత్తో హమసృజం స్థావరాభిధం ముఖ్య సర్గం చ నిస్సంగమధ్యాయం శంభు శాసనాత్. ఓ దేవర్షి, బ్రహ్మాండము నశించినను వైకుంఠ కైలాసముల కేనాడు నాశము లేదు. ఓ మహర్షి, నేను సత్యలోకమును ఆశ్రయించి ఉన్నాను. వత్స, నేను మహాదేవుని ఆజ్ఞచే సృష్టిని చేయ తలపెట్టి తిని సృష్టిని చేయ సంకల్పించి నేను ముందుగా తమోగుణ ప్రధానము పంచ అవిద్యలతో కూడినదియగు పాపసర్గమును చేసి తిని అప్పుడు నేను మనస్సులో దుఃఖించి వృక్ష లతాది రూపమగు ముఖ్య సర్గమును సృష్టించి తిని అప్పుడు శివుడు ఆజ్ఞచే నేను మరలా సృష్టిని గురించి ధ్యానము చేసి తిని తం దృష్ట్వా మే సక్షోశ్చ జ్ఞాత్వా సాధకమాత్మనః సర్గో వర్తత దుఃఖాద్య స్థిర్యక్ శ్రోతాన సాధకః తంచా సాధకమాజ్ఞాయ పునశ్చింతయతశ్చ మే అభవాత్ సాత్విక సర్గ ఊర్ధ్వశ్రోత ఇతి ధృతం దేవసర్గః ప్రతిఖ్యాత సత్యోతీవ సుఖావహః తమప్య సాధకం మత్వా చింతయం ప్రభుమాత్మనః ప్రాదురాసీత్ తతస్సర్గో రాజసశంకరాజ్ఞయ అర్వాక్ శ్రోత ఇతి ఖ్యాతో మానుషః పరసాధకః. ఈ సృష్టి కూడా పురుషార్థ సాధకము కాదని భావించి తిని తరువాత పశుపక్ష్యాదులతో కూడిన తిరియక్ శ్రోతస్సు దుఃఖ బహుళమగు సర్గమును చేసి తిని అదియు పురుషార్థ సాధకము కాలేదు. అందువలన మరలా నాకు చింత కలిగినది. అప్పుడు వెంటనే సత్వగుణ ప్రధానము ఊర్ధ్వశ్రోతస్సు అను పేరు గలది సత్యగుణము కలది మిక్కిలి సుఖమును కలిగించినది అగు దేవసర్గము ఆవిర్భవించెను. అది కూడా పురుషార్థ సాధకము కాదని తలంచి నా ప్రభువుకు శివుని స్మరించి తిని అప్పుడు శంకరుని ఆజ్ఞచే ఆర్వాక్ శ్రోతస్సు అని ప్రఖ్యాతిగాంచినది పురుషార్థ సాధకము రజోగుణ ప్రధానమైనది అగు మానుష సర్గము ఆవిర్భవించెను. మహాదేవాగ్నయా సర్గస్తతో భూతాదికో భవత్ ఇది పంచవిధా సృష్టి ప్రవృత్తా వై కృతామయా త్రయా సర్గాః ప్రకృత్యాశ్చ బ్రహ్మణః పరికీర్తితాః తత్రాజ్యో మహతః సర్గో ద్వితీయ సూక్ష్మ భౌతికః వైకారిక స్తృతీయశ్చ ఇత్యేతే ప్రాకృతాస్త్రయః ఏవం చాష్ట విధా సర్గాః ప్రకృతేర్వైకృతైః సహ కౌమారో నవమః ప్రోక్తః ప్రాకృతో వైకృతశ్చ సహ ఏషామవాంతరో భేదో మయా వక్తుం న శక్యతే. తరువాత మహాదేవుని ఆజ్ఞచే భూతాది సృష్టి జరిగెను. ఈ తీరున నేను 5 విధములుగా సృష్టిని ప్రవర్తిల్లజేసి తిని మరియు ప్రకృతి నుండి 3 సర్గములు బయలుదేరినవి. మొదటిది మహత్ సర్గము అనగా సమష్టి బుద్ధి, రెండవది భూత సూక్ష్మముల సృష్టి, మూడవది పాంచభౌతిక సృష్టి అనగా వైకారిక సృష్టి. ఇవి 3 ప్రకృతి నుండి బయలుదేరిన సృష్టులు. ఈ విధముగా ప్రకృత్యుద్భవములకు వాటితో కలిసి 8 రకముల సర్గములు గలవు. 9వది కౌమార సర్గము, అది ప్రాకృతము వైకృతము కూడా. ఈ సర్గములలోని అవాంతర భేదములను నేను చెప్పజాలను. అల్పత్యాదుపయోగస్య వచ్మి సర్గం ద్విజాత్మకం కౌమారః సనకాదీనాం యత్ర సర్గో మహానభూత్ సనకాద్యా సుతామేహి మానసా బ్రహ్మ సంహితాః మహావైరాగ్య సంపన్న అభవన్ పంచసువ్రతాః మయా జ్ఞప్తా ఆపీచతే సంసార విముఖా బుధాః శివధ్యానైక మనసోన సృష్టౌ చక్రిరే మతిం ప్రత్యుత్తరం చ తైద్ధత్తం శ్రుత్వాహం మునసత్తమా అకార్షం క్రోధమత్యుగ్రం మోహమాప్తశ్చ నారద. ఈ అవాంతర భేదముల ప్రయోజనము అల్పమగుటచే చెప్పుటలేదు. ఇది ద్విజ సర్గమని చెప్పెదను. కౌమార సర్గమనగా నిదియే. దీనిలో సనకాది మహాత్ముల సృష్టి జరిగెను. నాతో సమమైన వారు గొప్ప వైరాగ్య సంపన్నులు దృఢవ్రతలు అగు సనకాది మానసపుత్రులు 5 కలిగిరి.
పండితులు శివధ్యానమునందు మాత్రమే నిమగ్నులు అగువారు సంసారమునందు అభిరుచి లేని వారై నేను ఆజ్ఞాపించినప్పటికీ సృష్టి యందు మనస్సును లగ్నము చేయరైరి. ఓ మహర్షి, వారు ఇచ్చిన ప్రతివచనమును విని నేను తీవ్రమగు కోపమును చేసి తిని. ఓ నారద, నేను మోహమును కూడా పొంది ఇంటిని. క్రుద్ధస్య మోహితస్యాధ విహ్వలస్య మునే మమ క్రోధేన కలు నేత్రాభ్యాం ప్రాపతన్న సృబిందువః తస్మిన్న వసరే తత్ర స్మృతేన మనసా మయా ప్రబోధితోహం త్వరితమాగతేన హి విష్ణునా తపః కురు శివస్యేతి హరినా శిక్షితోప్యహం తపోకారి మహద్ఘోరం పరమం మునిసత్తమా తపస్యతశ్చ సృష్ట్యర్థం భ్రువోర్ఘ్రాణస్య మధ్యతః అవిముక్తాభిదాదేశాత్ స్వకీయాన్మే విశేషతః త్రిమూర్తినా మహేశస్య ప్రాదురాసీద్ధృణానిధిః అర్ధనారీశ్వరో భూత్వా పూర్ణాంశస సకలేశ్వరః. ఓ మహర్షి, మోహముచే కోపించి విహ్వలుడనైన నాకు కోపము వలన కళ్ళ నుండి కన్నీటి బిందువులు రాలినవి. ఆ సమయంలో నేను మనస్సులో విష్ణువుని స్మరించగా ఆయన వెంటనే వచ్చి నాకు కర్తవ్యమును బోధించెను. శివుని గూర్చి తపస్సు చేయమని విష్ణువు హెచ్చరించగా నేను ఘోరమగు తపమును ఆచరించి తిని. ఓ మహర్షి, నేను సృష్టిని చేయగోరి తపస్సు చేయుచుండగా కనుబొమ్మలకు నడుమ ముక్కుపై గల అవిభక్తమను పేరుగల స్థానము నుండి త్రిమూర్తులకు ప్రభువు దయానిధి సర్వ జగత్ప్రభువునగు పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించెను. తమజం శంకరం సాక్షాత్ తేజోరాశి ముమాపతిం సర్వగ్నం సర్వకర్తారం నీలలోహిత సంగకం దృష్ట్వా నత్వా మహాభక్త్యా స్తుత్వాహం తు ప్రహర్షితః అవోచం దేవదేవేశం సృజత్వం వివిధా ప్రజాః శ్రుత్వా మమ వచస్సోధ దేవదేవో మహేశ్వరః ససజ్జ స్వాత్మనస్తుల్య అనిరుద్రో రుద్రగణాన్ బహూన్ అవోచం పునరేవేశం మహారుద్రం మహేశ్వరం జన్మమృత్యు భయావిష్టా సృజ దేవ ప్రజా ఇతి ఏవం శ్రుత్వా మహాదేవో మద్వచః కరుణానిధిః ప్రహస్యోవాచ మాం సద్యః ప్రహస్య మునిసత్తమా. పుట్టుక లేనివాడు తేజోరాశి పార్వతీపతి సర్వము తెలిసినవాడు సర్వమునకు కర్త నీలలోహితుడను పేరుగల వాడు నగు శంకరుని ప్రత్యక్షముగా చూచి మహాభక్తితో నమస్కరించి మహానందముతో స్తుతించి తిని. దేవదేవుడగు శివునితో విభిన్న ప్రజలను నీవే సృష్టింపమని అంటిని. దేవదేవుడగు ఆ మహేశ్వరుడు అప్పుడు నా మాటలను విని తనతో సమానమైన అనేక రుద్రగణములను సృష్టించెను. అప్పుడు నేను మరలా మహేశ్వరునితో, దేవా, ప్రజలను జన్మ మృత్యు భయము కలవారివిగా సృష్టింపుము అంటిని. ఓ మహర్షి, దయానిధియగు మహాదేవుడు నా మాటను విని వెంటనే చిరునవ్వుతో నాతో ఇట్లనెను. మహాదేవోవాచ జన్మమృత్యు భయావిష్టా నాహం స్రక్షే ప్రజావిధే అశోభనాః కర్మవశ విభగ్నా దుఃఖవారిధౌ అహం దుఃఖో దధౌ మగ్న ఉద్ధరిష్యామి చ ప్రజాః సమ్యక్ జ్ఞాన ప్రదానేన గురుమూర్తి పరిగ్రహః త్వమేవ సృజ దుఃఖాఢ్యా ప్రజాః సర్వాః ప్రజాపతే మదాజ్ఞయా నవర్ధస్త్వం మాయయా సంభవిష్యసి. మహాదేవుడిట్లు పలికెను. ఓ బ్రహ్మ, జన్మ మృత్యు భయముచే నిండినవారు, శోభ లేనివారు, కర్మకు వశులై దుఃఖ సముద్రంలో మునిగినవారు అగు ప్రజలను నేను సృష్టించను. నేను గురు రూపమును స్వీకరించి యథార్థ జ్ఞానమునిచ్చి దుఃఖ సముద్రమునందు మునిగిపోవుచున్న ప్రజలను ఉద్ధరించెదను. ఓ ప్రజాపతి, నీవే నా ఆజ్ఞచే దుఃఖితులకు ప్రజలందరినీ సృజించుము. నీకు మాయాబంధము ఉండబోదు. బ్రహ్మోవాచ ఇత్యుక్త్వా మాం స భగవాన్ సుశ్రీమాన్ నీలలోహితః స గణః పశ్యతో మేహి ధృతమంతర్ధదే హరః. బ్రహ్మ ఇట్లు పలికెను. శోభాయుతుడు నీల రక్త వర్ణములతో కూడిన దేహము గలవాడునగు హరభగవానుడు నాతో ఇట్లు పలికి గణములతో కూడి నేను చూచుచుండగానే వెంటనే అంతర్ధానమయ్యను. ఇది శ్రీ శివమహాపురాణే ప్రథమఖండే ద్వితీయాయాం రుద్ర సంహితాయాం సృష్ట్యుపాఖ్యానే రుద్రావితారావిర్భావ వర్ణనం నామ పంచదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రెండవదియగు రుద్ర సంహిత యందు మొదటిదియగు సృష్టిఖండనంలోని రుద్రావితావిర్భావము అనే 15వ అధ్యాయము ముగిసినది.